రాష్ట్రమంతా ఎంతో అంధకారంలో ఉన్నట్లు, అసలు ఇక్కడే కానీ బళ్ళు లేనట్లు, ఆసుపత్రులు లేనట్లు, రవాణా లేనట్లు, అసలు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటుందంటే ఆయన ఒక రే ఆఫ్ లైట్ మాదిరి, ఒక వెలుగు మాదిరి వచ్చినట్లు చిత్రీకరిస్తాడనమాట. అందులో భాగంగా ఈ స్టాండర్డ్ ఎంబో ఉంటుందన్నమాట, మోడస్ ఆపరాండి. ఏమంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ అని రిలీజ్ చేస్తాడు. ఆ వైట్ పేపర్లో ఏం చెప్తాడు, అసలు ఏమీ లేదు, చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది, అసలు రాష్ట్రము బాగు చేయలేని పరిస్థితిలో ఉంది అన్నట్లు ఫస్ట్ చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత తన ద్వారా వెలుగు ఏ విధంగా వస్తుంది రాష్ట్రానికని చెబుతూ పోతాడు. ఆయన అదృష్టానికి ఏమో కానీ ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు ఉండేటివి లేనట్లు, లేని ఉన్నట్లు రాసి మెయిన్ పేజు హెడ్లైన్స్ చెబుతూ పోయి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఒక ప్రయత్నం అన్నమాట. అంటే ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు పాతరాయి యుగంలో ఉన్నట్లు, పాతరాయి యుగంలో రాష్ట్రాలు ఉన్నట్లు, ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా క్వాంటమ్ యుగంలోకి రాష్ట్రం పోతున్నట్లు, పాతరాయి యుగం నుంచి క్వాంటమ్ యుగంలోకి తను తీసుకొని పోతున్నట్లు ఆయన చిత్రీకరణ ఉంటుంది. అట్లా ప్రతిసారి, అంటే ఆయన వచ్చిన ప్రతిసారి, ఎందుకంటే ఎన్నో పర్యాయాలు రావడం జరిగింది కదా, ప్రతిసారి ఒక కొత్త ఇది ఉంటుందన్నమాట, లాజిక్, ఒక వినూత్నమైనది. అంటే ఒకసారి ఏమంటారంటే తనే కంప్యూటర్ కనిపెట్టినట్లు, ఒకసారి ఏమో తనే సెల్ ఫోన్ కనిపెట్టినట్లు, ఒకసారి ఏమో తనే హైదరాబాదు నిర్మించినట్లు, అసలు ఒకసారేమో తనే కోవిడ్కు మందు కనిపెట్టడానికి కూడా దాహోదపడినారని, ఇంకొకసారి పొరపాటున మిస్ అయిపోయి స్లిప్ అయిపోయి అసలు స్వాతంత్రం కోసం కూడా దాహోదపడిన పార్టీ అని అన్నాడు అన్నమాట. మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో స్వాతంత్రం కోసము తెలుగుదేశం పార్టీ దాహోదపడిందంట. ఇంకా ఎట్లెట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డపడిందని చెప్పి చెప్పుకోలే, ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే ఆడి వరకు కూడా పోతాడు. ఇంకా లేటెస్ట్గా ఈ మధ్యలో ఏమంటే బిర్యానీ అందరికి అలవాటు చేసినట్లు, సంక్రాంతి పండుగ నేర్పించినట్లు, తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ వాళ్ళ ఇళ్లలో చేసుకునేది నేర్పించినట్లు, ఇట్లా ఒక్కొక్కసారి అంటే పాతరాయి యుగం నుంచి కొత్త యుగంలోకి వచ్చేదానికి తన ప్రయత్నము, తన శ్రమ ఈ విధంగా చూస్తాడు. ఓసారి ఏమంటాడు, నేనే తెలుగు భాష నేర్పించినందుకు తెలుగు వాళ్ళందరూ అమెరికాకు పోయి సెటిల్ అయినారు. సరే సార్, మీరు తెలుగు వాళ్ళకు మీరు ఇంగ్లీష్ నేర్పించినారు కాబట్టి తెలుగు వాళ్ళంతా అమెరికాకు పోయినారనేది మీ వాదన, ఓకే. మళ్ళీ తమిళ వాళ్ళకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించినట్లు, కర్ణాటక వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించినట్లు ఎవరు, మలయాళం వాళ్ళకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, మరాఠీ వాళ్లకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, వాళ్ళందరూ ఎట్లా అమెరికాకు పోయినట్లు? అసలు ఆశ్చర్యకరమైన పరిస్థితి. వీళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఎంత ఆశ్చర్యం అంటే ఏ విధంగా చిత్రీకరిస్తారంటే, అసలు కంప్యూటర్ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా నేనే కంప్యూటర్ కనిపెట్టినంటే చప్పట్లు కొడతారు. ఇది ఏందో మాకు అసలు ఒక విచిత్రము, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదన్నమాట. హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు, అంటే కులీ కుతుబ్ షా ఏం చేసినట్లు? బిర్యానీ నేనే నేర్పించిన అంటాడు, అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళందరూ ఏం చేసినట్లు? ఇట్లా ఈ విధంగా ప్రతి టర్ములో ఒక వైట్ పేపర్, ఒక స్టాండర్డ్. అయితే ఒక ఆశ్చర్యకరమైనది ఏమంటే ప్రతి టర్ములో ఇది చేస్తారు కదా వైట్ పేపరు, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరి సంవత్సరంలో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా, అది ఎప్పుడు లేదు. అంటే ఒక వైట్ పేపరు, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి నా 5 సంవత్సరాల పరిపాలనలో ఇది నేను వచ్చినప్పుడు ఇది, ఇప్పుడు దిగిపోతున్నాను, ఎలక్షన్లకు పోతున్నాను కాబట్టి అది ఉండదే. ఎంట్రన్స్ అప్పుడే వైట్ పేపర్. ఇది కాక అందుకని ఒకసారి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చాలా మంచి అబ్జర్వేషన్ చేశారనమాట. మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు, పాపులర్ అనలిస్ట్ గారు, జర్నలిస్టు ఏమన్నారంటే, ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తారంటే మీడియా సంస్థలంతా కూడా ఈ రాష్ట్రంలో ఆయన తప్ప ఎవరు పనిచేయడం లేదని. అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో పోయిన మీటింగ్లో కూడా తను చివరికి ఏం చేస్తాడంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మందలిస్తాడు అందరి ఎదురుగా, మీరు ఎవరు సరిగ్గా పనిచేయడం లేదని. అర్థమేమి అంటే వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సార్ ముఖ్యమంత్రి మా నియోజకవర్గం రానంతా మేలు సార్ అంటున్నారు.
ఎందుకంటే వస్తే మమ్మల్ని మందలిస్తాడు అందరి ఎదురుగా. మందలిచ్చిన తర్వాత మేమేదో పని చేయనట్లు, ఆయన ఒక్కడే పని చేసినట్లు చిత్రీకరించుకొని పోతాడు సార్. దానివల్ల డ్యామేజ్ ఎవరికి మాకే కదా అని ఓపెన్గా వాళ్ళందరూ. అయితే ఇప్పుడు కొత్తగా ఏమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్. అసలు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ ఏమేమి, చాలా లావు పుస్తకం, ఇంత లావు పుస్తకం ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని. చదువుతామే ఏమేమి ఉంది దాంట్లో, దాన్ని అనలైజ్ చేయాలి కదా ప్రోగ్రెస్. అసలు కాన్సెప్ట్ ఏమి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే? ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే కాన్సెప్ట్ ఏమి? ఒక బడి ఉంటుంది, ఒక కాలేజ్ ఉంటుంది, లేదా ఒక వ్యాపార సంస్థ ఉంటుంది, లేదా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాంట్లో మన ప్రోగ్రెస్, మన పురోగతి ఎట్లుంది అనేది ఎవరు చూపించాలి? పురోగతి? ఒక బడి అయితే టీచరు, ఎగ్జామినరు, ఒక కాలేజ్ అయితే టీచరు, ఒక వ్యవస్థ అయితే అవుట్కమ్, ఇవి చూపించాలి కదా. ఇక్కడ అట్లా కాదంట. ప్రోగ్రెస్ తనకు తానే ఇచ్చుకుంటాడంట ప్రోగ్రెస్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రోగ్రెస్ను ఎవరు ఇవాల్యుయేట్ చేయాలి? రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. కానీ ఇక్కడ అట్లా కాదంట, తనకు తానే ఇచ్చుకుంటాడు. ఇది కొత్త రకమైన ప్రోగ్రెస్. ఎందుకంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ప్రజాస్వామ్యంలో స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ కదా, పబ్లిక్ కాదంట. అసలు ఇంత అవసరం అండి? ఎక్కడైనా కానీ ఫస్ట్ మనం పోతే, ప్రోగ్రెస్ ఫస్ట్ అనేది మనం పోయినప్పుడు ఎక్కడికి పోతాము? పోయినప్పుడు స్టేక్ హోల్డర్స్ పబ్లిక్. ఒక ఇంటికి పోతే సరిపోతుంది కదా. ఒక ఇంటికి పోతే ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుని అడిగితే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా అని. ఇంత రిపోర్టు, ఇన్ని పేపర్లు అవసరం అండి? ఒక ఇంటికి పోతే ఒక గృహిణి చెప్తుంది, ఒక ఇంటికి పోతే ఇంటి పెద్ద చెప్తాడు, ఒక బస్ స్టాండ్కి పోతే చెప్తారు, రైల్వే స్టేషన్కి పోతే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా 2 సంవత్సరాలు అని. ఇప్పుడు అంతెందుకండి, మనం ఒక వ్యవసాయదారుని దగ్గరికి పోదాం. ఈ 2 సంవత్సరాల్లో మీ జీవన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఒకవేళ మార్పు అంటే వచ్చిందే మంచిదేమన్నా వచ్చిందా? ఒక్కనన్నా కానీ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యవసాయదారుని దగ్గర, ఒక రైతు దగ్గర పోయి, అయ్యా నీ పంటకు మంచి ధర ఉందా అంటే లేదు అంటారు. నీకు ఇన్సూరెన్సు ప్రభుత్వం కడుతుందంటే లేదు అంటారు. నీకు మద్దతు ధర అనేది అమలు పరుస్తున్నారంటే లేదు అంటారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. మీ పరిస్థితి ఎట్లుంది అంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు కాపాడాలో మాకే అర్థం కావడం లేదు అంటారు అన్నమాట. ఒక మహిళ దగ్గరికి పోయి మీకు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పు ఉందా అంటే దిగులు ముఖం పెట్టుకొని ఉంటారనమాట. ఎందుకంటే మీ జీవన విధానంలో కానీ, మీ ఆదాయ మార్గాల్లో కానీ ఏమన్నా ఉందంటే లేదు అంటారు. ఇంతకు ముందే వచ్చినారు కదమ్మా, వచ్చి నీకు 15, నీకు 15, నీకు 15 అని ఇంటింటికి తిరిగిపోయింది కదా, 15 ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని చెప్పినారు కదమ్మా అంటే లేదు అంటారు. సిలిండర్లు ఇస్తున్నారమ్మంటే అరా కొర ఒకటి అంటారు. అమ్మఒడి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరికి వస్తే ఒకరికి రానట్లు అంటారు. ఇంకా ఏ విధంగా వాళ్ళు మరి పురోగతి ఉన్నట్లు? పోనీ నిత్యావసర వస్తువులు ఏమన్నా తగ్గినాయంటే లేదు పెరిగినాయి అంటున్నారు. ఆదాయం ఏమన్నా మీకు పెరిగిందంటే లేదు తగ్గింది అంటున్నారు. పోనీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు చేయూత ఆసరా వచ్చేటివి కదమ్మా అంటే ఏమి లేవు అంటారు. సో ఏ విధంగా పురోగతి ఉన్నట్లు అని. ఒక కార్మికుని దగ్గరికి పోయి నీ జీవన విధానంలో ఏమైనా మార్పు ఉందంటే లేదు అంటాడు. నీకు ఆదాయ మార్గాలు పెరిగినాయంటే లేదు అంటాడు. నీకు నిత్యావసర వస్తువులు అంటే పెరిగినాయి అంటాడు. సో ఏ విధంగా ప్రోగ్రెస్ ఉన్నట్లు? ఒక యువకుని దగ్గరికి పోయి నీకేమన్నా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే లేదు అంటాడు. పోనీ నిరుద్యోగ భృతి వస్తుంది అంటే లేదు అంటారు. మళ్ళీ ఏమొస్తుందంటే అడ్వర్టైజ్మెంటు అంటారు. అడ్వర్టైజ్మెంట్